హలో అండి, నేను మీకు ఆల్రెడీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ గురించి ఒక వీడియో చేస్తున్నాను. అది కానీ మీరు చూసినట్లయితే మీకు ఒక అవగాహన వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ అనేది ఏంటి, ఎవరు ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎన్నేళ్ళు పీరియడ్ ఉంటుంది, ఎంత కట్టాలి, ఈ డీటెయిల్స్ అన్ని మీకు నేను ఒక వీడియో పెట్టున్నాను. ఆ వీడియోలో చూడండి, మీకు బాగా నీట్గా అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పేది ఏంటంటే, మీకు ఆల్రెడీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ఉండి అది 15 ఏళ్ళు అయిపోయింది కదా, దాన్ని క్లోజ్ చేసుకుంటాము అని అనుకునే వాళ్ళకి ఈ వీడియో. మీరు దయచేసి మీ పీపీఎఫ్ అకౌంట్ని క్లోజ్ చేయొద్దు. దాన్ని మీరు కావాలంటే పొడిగించుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఫెసిలిటీ కూడా ఉంది. 5 yearsకి వన్స్ మీరు దీన్ని పొడిగిస్తూ ఉండొచ్చు అనమాట. దీనికి టీడీఎస్ పడదు. ఇది నాట్ ట్యాక్సేబుల్ అనమాట. ప్రతి సంవత్సరం 1,50,000 వరకు అందులో మీరు క్రెడిట్ చేస్తూ ఉండొచ్చు యాజ్ యూజువల్గా. ఒకసారి కావచ్చు, అప్పుడప్పుడు కావచ్చు, ఎట్లాగైనా సరే. సో ఇప్పుడు మీకు ఎమర్జెంటుగా కొంత అమౌంట్ అవసరమైంది, అత్యవసరమైనప్పుడు మీరు ఇందులో నుంచి కొంత తీసుకునే వెసులుబాటు ఉంది. అది ఎలా అంటే, మీరు బ్యాంకుకి వెళ్ళి కొంత విత్డ్రా చేయాలి అంటే గనక మీకు అక్కడ మీ పీపీఎఫ్ అకౌంట్లో ఎంతవరకు మీకు విత్డ్రాల్ లిమిట్ అనేది ఉంటుందో అంతవరకే మీకు అది అలౌ చేస్తుంది అనమాట. సిస్టంలోనే ఇంతవరకు వీళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు అని ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఎంత అమౌంట్ మెన్షన్ చేసి ఉంటుందో అంత అమౌంట్ వరకే మీరు విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో చెప్పే కదా ఆల్రెడీ, సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కంటే కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఫిక్స్డ్ డిపాజిట్ అంతే కూడా దీనికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు గతంలో చేసిన వీడియోల లాగే ఇది 15 ఏళ్ళ పీరియడ్ ఉంటుంది. ఎన్ఆర్ఐస్ కూడా ఎలిజిబుల్. ఉద్యోగం ఉన్నవాళ్ళు కానీ, లేని వాళ్ళు కానీ, బిజినెస్ పీపుల్ కానీ ఎవరైనా సరే ఈ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇది మంత్లీ కానీ, క్వార్టర్లీ కానీ, హాఫ్ ఇయర్లీ కానీ, ఎలాగైనా సరే సంవత్సరం లోపల మీరు 1,50,000 రూపాయలు ఇందులో క్రెడిట్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే, మీకు ఒక పాపులర్ ఇన్వెస్ట్మెంట్ సాధనం అనమాట ఇది. సపోజ్ చాలామంది ఎందుకులే రిస్క్ అని అనుకుని వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు ఈ యొక్క పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు అనమాట. దీనికి కంపల్సరీగా నామినేషన్ ఫెసిలిటీ అనేది ఇచ్చుకోవాలి మీరు. ఎందుకంటే ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాబట్టి మీ తదనంతరం మీ యొక్క అకౌంట్లో అమౌంట్ ఎవరికి చెందాలి, ఎవరిని నియమించాలి, ఎవరిని ప్రతిపాదించాలి అనేది మీరు ముందుగానే ఇందులో మెన్షన్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇదండి నా అడ్వైజ్. ఏంటంటే పీపీఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్ళు దయచేసి క్లోజ్ చేసుకోవద్దు, అత్యవసరమైతే తప్పితే. ఇంకా కావాలంటే కొంత అమౌంట్ కావాలంటే మీరు విత్డ్రాల్ లిమిట్లో ఎంత అమౌంట్ ఉందో అంత మీరు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. అది కూడా బ్యాంకర్స్ మీకు ఇంత అమౌంట్ అని చెప్తారు, అంతవరకు మీరు డ్రా చేసుకోవచ్చు. సో ఇదండి ఈ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.